ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. హెన్రీ, శని గ్రహంలా మా దేశాన్ని పీడిస్తున్నావు. నీకు నీ సైన్యానికి ఈరోజే ఆఖరి దినము. పడిపోతాను కింద, పడిపోతాను. నాయనా, చిన్న ల్యాండింగ్ కాదురా నాయనేదా. నా మడ ఏడబడ్డానాస్, నా మాట ఈవిల్ డేట్లో తేలితేనా వీళ్ళెవరేసీలా పీస్పూర్ నా మడ్డున్నాడేడా. హెన్రీ, ఈడు కూడా నీ తొత్తే కాదు. ఓ ఈడు మా వాడే కాదు. ఈడు ఏ దేశానికి సంబంధించిన నాకు అర్థం కావట్లేదు. నాకడా ఎవడనీడనే బలం ఉన్నాడా. మంత్రివర్య గారు, వీడు ఏ కాలానికి సంబంధించిన వాడై ఉంటాడు? వీడు చూడటానికి భవిష్యత్ నుంచి వచ్చాడని అనుకుంటున్నాను. బహుశా దెయ్యాల సైన్యం నుండి మనల్ని కాపాడే రక్షకుడు ఈడేనని నేను అనుకుంటున్నాను. నా తెప్పాం కదా, నా తెప్పంత మంత్రివర్య నువ్వు. ఇవన్నీ కూడా కట్టి దెంగి హెన్రీతో కూడా దెంకొచ్చి ఆ దెయ్యాలున్న బాయిలో దెంగదాం. ఒరే డమ్మని పడవ ఏంద్ర నా కూర్చు కేసిపో దెంగారా. ఒరే పీస్పూర్ నా మడ్డ ఎన్నో సంవత్సరాలు ఇదా. ఒరే అవే నువ్వు మాట్లాడే భాష నాకు ఏం అర్థం కావట్లేదురా. వద్ద మోసుకొని రా రసాలు కానీ మనకి ఈరోజు సావు నిత్యం రా. మహారాజా, మా అన్నేడి రాలేదా? మీ అన్న యుద్ధం జరుగుతుంటే ఓల్ని కొట్టకుండా గోడ కింద చేరి కొట్టుకుంటున్నాడు. అందుకే వీళ్ళు వచ్చి వాడిని సంపాదింగారు. ఒరే నా కొడకలారా, మీరు ఏ పాపం చేసుకున్నారు నా కొడకలారా? రండ నా కొడకలారా. మహారాజా, వీళ్ళు ఆ దెయ్యాలుండే బాయిలో దెంగండి ఎత్తి పాతరు. నా మాట ఓ దాకా మా అన్నని చంపాదింగారు. నా మాట చా ఏం బతికిదా. వెళ్ళిపోతున్నా. ఆ ఎర్ర మార్చుకున్న మాట కూడా వదల బాక. పాపం పిల్ల బాగా ఫీల్ అయిపోయినట్టుంది. వీళ్ళని మాట సావర నా కొడక. ఒరే ఏంద్ర బాయిలు వేసుకునే సౌండ్ వస్తుందా? ఒరే బాయిలు ఎవరేసి ఉండేదా? దెయ్యాలు కూడా దెబ్బేస్తున్నాయి అంటారా నాయన. భలే పనేసిదా. ఒరే నన్ను చనిపోయింగట్రా. ఏంది సౌండ్ ఎక్కువ వస్తుంది? ఏంద్రి దెయ్యాలని ఇంత సరను ఎయ్యవే. దెయ్యాల నా మొట్ట వేసిపోతా. జై దేవరా. ఎవరో ఇంకా ఏం దెయ్యాలకు దెబ్బ వేయాలని అనుకుంటున్నా? వాడి చేత వేపించుకున్నానికి నేను పుత్తాడు అనుకుంటున్నావుట్రా. ఇచ్చేస్తాడు. వీడు దెయ్యాలకి దెబ్బ వేసాడు అంటే నాకేసేదానికి పెద్ద లెక్కే ఉండదు. మంత్రివర్య, ఇప్పటికైనా చెప్పు ఈడెవడు? ప్రభు, ఖచ్చితంగా ఈడు కాలాంతికుడు అయ్యుంటాడు. ఈడు జోలికి వెళ్తే ఈడు గుద్దా గొంగూర చేసేస్తాడు. ఈడు జోలికి పోకుండా ఉండడమే మంచిది. ఆ పుస్తకం తెంకొచ్చి ఈడి కాలాన్ని ఈడి తరం తెంగదాం. అదే మంచి పని. అప్పుడు అబ్బా అబ్బా రే, కడుపు నిండిందిరా నా మాడ. అబ్బా నా మాడ, నా కాలంలో కూడా సుఖం లేదు కదా నాకు. ఈ కాలంలో నుండి మేలుకుంది. ఆ అమ్మాయిలు 4 చాలా మంది ఉన్నారా? ఆటి తట్టుకొచ్చా. ఉరి అల్ల ఏమి వస్తుందా? ఏమ్యా ఇందాక వచ్చినప్పుడు సార్ జంగలు పెట్టావు నన్ను. ఇప్పుడు ఏం మళ్ళీ వచ్చిపోతుంది ఇంకా. నా మాట దేయం కొట్టంగానే ఫ్యాన్స్ అయిపోయినట్టున్నారా మీరా? క్షమించండి, మీ గురించి పూర్తిగా తెలియక నేను అలా వాగేశాను. ఏమనుకోబాకండి. ఊరే దాని ఏముంది కానీ క్షమించేదా? నేను క్షమించాలంటే ఒక చిన్న కండిషను. నాకు ఒక ముద్ద ఇవ్వాలి నువ్వు. ముద్ద కూడా ఇంకా ఏదో ఒకటి అందిస్తే కదా మాకు, మా ఓటోళ్ళకి, పెళ్ళికాని వాళ్ళకి. బలదాని ఉన్నట్టు నువ్వా? ఏడి మీ యొక్క కొత్త కాలాంతికుడు వాడే మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారు కాదు. వాడిని నవ్వులి ఊసేస్తా. వాడిని సుహనోధీరా మాట దెయ్యంతా నామ కబుర్లు చెప్పుకున్నారా? నామ కొట్టాడు దేనుకుంటా దాన్ని. నా మాట ఎట గన్నా పెట్టినా పేల్చినట్టు నా మాట బాత్రూమ్ ఫ్రీగా వచ్చి పద్యాంగద్ది. నా మాట గుడ్. ఒరే ఎరుగుద్ద కాలంతి కూడా నీకు విషయం తెలియడం లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం దెయ్యాలు వస్తూనే ఉంటాయి. నిన్ను తిరిగి నీ కాలానికి పంపించాలంటే దెయ్యాలి దీవిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకొని రావాలరా. తీసుకురాగలవా? ఒరే కొండ మీద కోతుంది ఎంకొస్తా, నీకేమైనా అభ్యంతరమా? నా అమ్మాడ పుస్తకం నాకు లెక్క అనుకుంటున్నా. నా అమ్మాడ ఉండో పోయేస్తావా? నా అమ్మాడ ఏం తమాసాలు తెంగతాం రా. ఎక్కడ దున్నేది చెప్పండి. ఇలా చూడు కాలాంతికుడా, అక్కడ పుస్తకం పట్టుకునే ముందు ఒక మంత్రం జపించాలి. నేను చెప్పినట్టుగా చెప్పు. అకుంభన కుంభీపాక భీకరం. చెప్పు. ఏందేంద్యా? అకుంభన కుంభీపాక భీకరం. మళ్ళీ చెప్పు.
అకుంపన కొంబీపాక భీకరం. మళ్ళీ రే దెంగతన అమ్మాడు అన్నిసార్లు చెప్తే నీకు ఏమన్నా ముద్దు అనుకున్నా దెంగన్న అమ్మాడు గుగ్గులు చదువుకుంటే కింద. అయినా కానీ ఇట్లాంటి మంత్రాలు కాదు కానీ మంచి పాటనే మంత్రం చెప్పరా నాకా. ఇలా చూడు కాలాంతికుడు, నీకు ఈ మంత్రం రాకపోయిన ఎడల ఒక పాటని నీకు నేర్పిస్తాను. ఆ పాటని ఎలా ఉందో అలా పాడు. గాలి వాన కొట్టే నాకు వాకిలి కనపడకపోయే, ఓ పుణ్యం చేసుకున్న పుత్తి నువ్వు పొయ్యిలో ఏరిగిపోయి. ఇది కరెక్ట్గా జపించాలి, సరేనా? ఒరే నా మడ సరిగ్గా ఉంది కదా ఇది ఆ మంత్రమా ఏందా? గాలి వాన కొట్టే నాకు వాకిలి కనపడకపోయా, పుణ్యం చేసుకున్న పుత్తే పొయ్యిలో ఏరిగిపోయా. అబ్బా భలే ఉందవా. ఉండా అడబెట్టి దెంకొచ్చి పది అంట పుస్తకాన్ని పరబాచ్యా బర్రే నా మడ సరిగ్గా ఉంది అసలు మంత్రమా ఇదే. గాలి వాన కొట్టే నాకు వాకిలి కనపడకపోయే, ఓ పుణ్యం చేసుకున్న పుత్తే నువ్వు పొయ్యిలో ఎరిగిపోయా, ఓ పుణ్యం చేసుకున్న పుత్తే నువ్వు పొయ్యిలో ఎరిగిపోయా. ఇటు బా ఇటు బా. ఉరి ఏందిద్యా? ఉరి నా మాట దెయ్యం తర్వాత శనక. ఉరి ఉరి నాయన ఉరి పట్టు పదిందిరా. ఉరి 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 ఏమైపోయింది నాక. ఉరి అమంతంగా ఏంది ఉరి 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 ఏంది అతుక్కుపోయిందా? ఉరి ఎవడు నా కొడుకు రే. ఉరి ఏంద్రెడ్డి నాలాగే ఉన్నాడు అచ్చమా. ఉరి నా కొడుకు వదలరా. ఎవడా నువ్వా? నువ్వు మంచి పిల్లాడవంట, నేను చెడ్డ పిల్లాడినంట. మంచికి చెడుకి ఇద్దామంటే రోయ్, మంచికి చెడ్డకి ఇద్దామంటే రే కాయ ఎక్కువ అంటారే. ఒరే మన బడువ ఏంద్రిద్యా అచ్చ నాలాగే ఉన్నాడుడా. ఒరే మా అబ్బగాని ఆడాన కానీ ఇత్తనాలు వేసుడు ఏందేసా. ఒరే నా మాట దెయ్యం కదంటారుద్యా. లేకుంటే అచ్చ నాలాగా ఉన్నాడు ఎవడేనే. మా దెంగ అట్ట కాదు ఉండి చెప్తా దీనికి. నా మాట ఏం దెయ్యానికి దెబ్బ వేయాలనుకుంటాం ఏంద్యా. నా మాట దెయ్యానికే బాగా పోసిస్తాడు నేను. పరా ఎర్రనా లేరా నా మాట. ఇటు మొహం చూడట్టు అయిపోందా అన్నమాట. నిజంగా దెయ్యం ఆసిద్యా. నీ చావు ఈ దెయ్యాల దీవిలో నీ రాసి ఉందిరా నా కొడక. నువ్వు ఈ దెయ్యాల దీవి నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. అది సరే కానీ నీ మొహం మీద కూడా దిగినట్టున్నాడా గోప పెట్టినా అన్నమాట. అట్నే నా ఎముకలు మొహం పడిపోందా. ఎవడు సాగు దిగిందని పోను కొర్ర మెట్టలా అన్నమాట. జాగ్రత్తగా రాంపం తీసుకుని పోసిపోయి జాగ్రత్త ఇంకొక రోజు ఎక్స్ట్రా దిగమంటే లేరా. ఓ పిల్లడో నా మాట దేవుని మాట నాకు డైలాగులు జాగ్రత్తుందా మా వస్తువా. పావులనైనా పుస్తకం టైం అయిపోతుంది మళ్ళా. తీరా బాచా లేరా లే. నా కొడుకుని నేనే చంపేది ఫ్లాష్ మేను గుద్ద గోంగూర. ఒరేడి అమ్మని పడవ ఏంద్రేడు 3 పుస్తకాలన్నాయా. ఒరే ఆ ముసలి నా కొడుకు ఒకటే అని చెప్పాడు. ఈ 3 ఏది తీసుకోవాలన్నమాట అర్థం కాలేదా. నమ్మడు ఏదో ఒకటి తీసుకుంటే మళ్ళీ ఏమైనా అయిపోతా మళ్ళా అది కాదు ఇబ్బంది. ఏం చేద్దామా ఏ దాన్ని తీసుకుందాం అర్థం కాలేదా. సర్లే ఏదో దాన్ని తీసుకునే ముందా ఆ మంత్రం ఏదో చదువుతాం, ఏదో ఒకటి చదువుతాం దా. ఆ కుంపన కుంభీపాక మర్చిపోయినా ఆ మంత్రాన్ని. ఏదో మళ్ళీ చదువుతామా. కుంపన కుంభి దెంగలేం కానీ ఈ మంత్రమా పాటిచ్చేస్తా పోగా. గాలి వన్న కొట్టా నీ వాకిలి కనపడపోయా, ఒరి పుణ్యం చేసుకున్న పుత్యా నీవు పొయ్యిలో ఏరిగిపోరా. ఉరి తుఫాన్ వచ్చి పదిందా. ఒరేడు అమ్మని పడవ తప్పు పాడి పదింగర పాట. ఒరే ఇంకొండకూడదు నా మాట. ఒరే నా మాట ఎముకలు బొమ్మలా. ఒరే నా మాట తీర బాచా జగన్ కబనా. ఒరేడు అమ్మని పడవ వచ్చిన పని. మహారాజా వీడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది, కానీ వాడు మంత్రాన్ని కరెక్ట్గా జపిస్తాడో లేదు. ఒరి వచ్చిపోదెంగాడు. ఒరి అట్ట వెళ్తున్నాడు ఏంది. జై దేవరా. ఓ ఇదిగో పుస్తకం. అదే నాకు అది చూడు నా మాటలేంది అన్నా మాట. నువ్వే ఒక పుస్తకం అని చెప్పి నా మాట 3 పుస్తకాలు ఉన్నాయి ఆడ. జాగ్రత్త గో పెట్టి నా మాట ఉదాగా నా మాట ఎముకలు బొమ్మలు చేసి చచ్చిపోయాడు నేను. నేను కాబట్టి తప్పించుకున్నా. అక్కడ 3 పుస్తకాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అప్డేట్ అయి ఉంటుంది. కాలాంతి కూడా నన్ను క్షమించు, కానీ నువ్వు కరెక్ట్గా ఆ మంత్రాన్ని జపించావా? చెప్పేలే అదేమన్నా పాఠం, అదే బొళ్ళ పాఠం కరెక్ట్గా చెప్పేదానికి. నా మాటలు చెప్పా. నా మాట సగం వచ్చి సగం రాకపోయా పాట. మంత్రం కూడా రాకపోయి నా మాటలేంది. ఏదో మోసం చెప్పేది ఇంకా వచ్చిపోద్ది ఇంకా. మూర్ఖుడా, నువ్వు తప్పు చెప్పినందువలన ఆ దెయ్యాలు మన మీదకి పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాటికి చదువు చెప్పే పుస్తకం మనం దెంకొచ్చిపోద్దేంగాం కాబట్టి ఆ దెయ్యాలన్నిటికీ గుద్దల మండి మన కాడికొచ్చి గోంగూర పచ్చడి చేసి వెళ్తాయిరా నా కొడక. ఓ మాస్టర్ ఆ పాపు నువ్వు నాకేం చెప్పావు?
పుస్తకం తెంకరా అని మాత్రం చెప్పావు, అంతకని ఎక్స్ట్రాలు ఏం మాట్లాడాలి నువ్వేం చెప్పావు దెంకొచ్చాను. నన్ను నా కాలాన్ని పంపేవారు నాయన, మరి కొత్త నాటకం దెంగతున్నట్లేవా మళ్ళా? అబ్బో అవన్నీ దెంగతనా మార్చి సరే కానీ నన్ను తిరిగి పంపించేటప్పుడు పొలమాల్లో గీలమాలు వేసి తప్పిట్లు మేళాలు కొట్టి ఇవన్నీ కొట్టా నన్ను పంపిండి ఒకరువా, లేకపోతే నా మొక్కండి దెంగతనా మార్చి అసలు గమ్ముకుంటారా ఏమ్యా మీ ఊరికి నా అమ్మట ఒక్క ముక్క అర్థం కాదు నేను మాట్లాడేదా. ఓ నాయన నేను ఉండలేను నాయన, నేను దిగేస్తున్నా తొందరగా. ఒరే అట్టను బాకురా, నన్ను మోసం చేసి వెళ్ళిపోబాకురా. ఒరే ఆ రోజు రైట్ ఏం జరిగిందో నాకు సర్వస్వం నీకు ఇచ్చాను కదరా ముండా. ఓమ్యా ఏదో పొడుసు వయసు, ఇద్దరం మంచి వయసులో ఉన్నాము, ఏదో ఓర్చుకోలేక కింద మేము దొల్లాము, దానికే నువ్వు పెద్దగా పట్టుకుంటే అట మ్యా. అట్లాంటి చూసి చూడట్టు వదిలేస్తున్నాను మ్యా. నీ కాళ్ళం కాబట్టి గట్టికి పట్టుకోవడం, మా కాళ్ళం కంటే ఎప్పుడు వదిలితేగతాం మేము. భలే పిల్లలు ఉంటుంది ఏమ్యా. ఊరే ఊరి ఇడిడా ఊరిడా అమ్మని పడవ ఊరి జంకెళ్ళిపోయాడురా. ఒరే నా అమ్మ ఏం చేయలేకపోయింది నేనా. తవరా నా కొడక, పని అంటే సస్తున్నావు కదరా. మన మహారాజు నిద్ర లేచాడురా, యుద్ధానికి సమయం అవుతుంది. కానీ రా గువ్వకు బిట్టేస్తా నీకు. తొందరగా పని కానివ్వండిరా ముద్దులారా. నా కొడుకుని చంపంది నేను ఒప్పుకోను. వాడు మన పుస్తకాన్ని తీసుకెళ్తాడా? నా కొడుకు రారా సహోదరి, వీడు మంచి అమ్మాయిని పట్టుకొచ్చాడు రావయ్య. నాకు ఎలాగో భార్య లేదన్నా కొదువ తీరిందిరా ఈరోజు. దీన్ని ఎలా వసం చేసుకుని నాకు బాగా తెలుసు. చూడండి రా మీ వదిలిని. మహారాణి నీ నోటితో శుభం పలకండి మహారాణి. నేను మీ పక్కనున్నంత వరకు విజయ మనల్ని వారిస్తోంది. పదండి. కాపాడుకోవాలి, పదండి పదండి. ఒరే నా అమ్మ నేను ఎంత కొట్టినా కానీ సావట్లేదు కదా నువ్వు మనిషివే మానవ మృగాను నువ్వు. ఒరే భలే ఓడేసిడా, ఎంత కొట్టినా సావును పావునట్టున్నావు కదా నువ్వు. రే భలే ఓడేసిడా, ఇప్పుడు పడితే నీకు తడియా. ఒరే కాలాంతికుడా, నువ్వు నన్ను చంపినంత మాత్రం నేను చస్తాననుకుంటున్నావా? నేను చిరకాలం జీవించే చిరంజీవినిరా, మెగాస్టార్ చిరంజీవిని. రే మెగాస్టార్ చిరంజీవి అంటే టండడండడండన్ టెరడం టండడండడండన్ టెరడం టెరడం. ఆయన మా అన్న, ఆయన కానీ ఏమన్నా నీకు ఇచ్చేస్తారు రాడ్డు. ఉండి చెప్తా, నీకు పడిపోయింది తడుండు. ఒరే ఈ అమ్మి నేను చేశారు నువ్వా? ఒరే మెంటలోడా, నువ్వు నా లవర్ని దెయ్యం చేసిపోతే నా ముందర పెట్టిపోతే నువ్వు తప్పించుకుందామని. ఒరే దెయ్యానికి దెబ్బ వేసిపోతే అంటుండో. ఏ నా లవర్ అయితే ఏం అనుకుంటామేంది? చూసుకో అయ్యమని ఉన్న ఐస్కి వస్తాను వెనక ఇచ్చేస్తాడు నీకు. నా కొడక కదలబా, నా కొడక నా టైం ఏదో బాగలేదని నేను ఆ పుస్తకం తెంగొచ్చు నా కాలాన్ని పంపిస్తే వీళ్ళు మాట్లాడుతుంటా, నువ్వేమో తమాసాలు తెంగుతుంటే మధ్యలో. నా కొడక గోపకి కాల్చిపోతే తెంగుతున్నావు అమ్మాట గుడ్స్, ఏం తమాసాలు తెంగుతున్నారు ఉన్నా అమ్మడు. వృధాగా మంత్రం కానీ చెప్పుంటున్నాం, ఈ గొడవ అంతా ఉండేది కదంట్రా. భలే వండేసి నేనా ఏమత్యా నేను తెంగుతున్నా. దిగులు పెట్టుకోబాక. నేను ఏడుంటే కుదరదుమే నాక కాలం ఒప్పుకోద్ది. నేను భవిష్యత్ కాలం నుంచి వచ్చాను కాబట్టి అక్కడికి పోవద్దంటే నేనా మిమ్మల్ని దెయ్యాల బారి నుండి కాపాడేదానికి ఆ దేవుడు నన్ను పంపించినట్టు అనుకో. ఉండో నైస్గా దెబ్బిచ్చేసిపోతా, కదలబాక పారపచ్చా.